బైబిలు అధ్యయనంలో సులభ పద్ధతులేవీ ఉండవు. దేవుని వాక్యమనే బైబిలు క్రమబద్ధంగా పఠించవలసిన గ్రంథం. చంటి పిల్లలు పాల కోసం ఎలా ఏడుస్తారో మీరు గమనించారా? దేవుని బిడ్డలు కూడా వాక్యమనే పాల కోసం అలా ఏడవాలి. వాక్యం కోసం వెదకాలి, జ్ఞానం కోసం అన్వేషించాలి. కార్మికుడు గని త్రవ్వినట్లు వాక్యములోకి లోతుగా వెళ్ళిపోవాలి. వెండిని వెదికినట్లు వాక్యాన్ని వెదకాలి. వాక్య జ్ఞానాన్ని మించినదేదీ లేదు. వాక్యాన్ని ఊరికే చదవటం కాదు, ధ్యానించాలి. దేవుని వాక్య పాఠం ఏ ఒక్కటి నీవు పోగొట్టుకోవద్దు. దేవుడు తన దాసులను పంపి వారి ద్వారా తన వాక్యాన్ని నీకు అందిస్తాడు. వాక్యాన్ని కంఠహారము వలె ధరించాలి. దుష్టుల బోధలు వినవద్దు. క్రమబద్ధంగా దేవుని వాక్యం అధ్యయనం చేయడం గొప్ప ఆశీర్వాదం. మనకు ఇంత గొప్ప వాక్యము లభించినందున దేవునికి ఎంతో కృతజ్ఞులం.